సో హెచ్ఆర్స్ అయితే మామూలుగా లేదు. మీకు ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ కాకపోవడానికి రీజన్స్ ఇది ఒక న్యూ రీజను, న్యూ స్ట్రాటజీ లాగా ఫాలో అవుతున్నారండి హెచ్ఆర్స్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడానికి. సో అదేంటంటే జనరల్గా ఏదైనా కంపెనీలో ఓపెనింగ్స్ పడితే వాళ్ళు నౌకరీలో కానీ ఆర్ సమ్ అదర్ థర్డ్ పార్టీ వాళ్ళకి రిక్రూటర్స్కి ఆర్ ఎవరెవరికి వాళ్ళ ఓపెనింగ్స్ అనేది వాళ్ళకి షేర్ చేస్తుంటారు. అంటే ఒక మంచి ప్రొఫైల్ని మనకి ఏదైతే జాబ్ డిస్క్రిప్షన్ మ్యాచ్ అయి ఉంటుందో అలాంటి ప్రొఫైల్స్ మాకు సబ్మిట్ చేయండి ఆర్ నౌకరీలోనో లేకపోతే లింక్డ్ఇన్లోనో ఎక్కడో ఒకటి పోస్ట్ చేస్తుంటారు. ఆ పోస్టులు చూసి మనం అప్లై చేస్తూ ఉంటాం, అవునా కదా. ఇంతకుముందు ఏంటంటే ఆ అప్లోడ్ చేసిన పోస్ట్ ఉన్న రోజులు అప్లై చేస్తుంటే వాళ్ళు వెరిఫై చేసేవాళ్ళు, స్క్రీన్ చేసేవాళ్ళు హెచ్ఆర్స్ వీళ్ళందరూ ఏది రెజ్యూమ్స్ని కరెక్ట్గా మ్యాచ్ అయ్యే ప్రొఫైల్స్ని చూసేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా చేయట్లేదంట. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు అప్లోడ్ చేసిన తర్వాత ఆ పోస్ట్ని ఎక్కడైనా అప్లోడ్ చేసిన తర్వాత వితిన్ 24 hours ఆర్ 48 hours ఏ ప్రొఫైల్స్ అయితే వాళ్ళకి రిసీవ్ అవుతాయో వాటిని మాత్రమే స్క్రీన్ చేస్తున్నారు. అంటే అరౌండ్ 200 నుంచి 300 అప్లికేషన్స్ ఆర్ 400 అప్లికేషన్స్ మాత్రమే వాళ్ళు స్క్రీన్ చేస్తున్నారు. వాటిలో నుంచి షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఎంట్రీ షెడ్యూల్ చేస్తున్నారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఇన్ కేసు ఈ 400 నుంచి ఎవరన్నా సెలెక్ట్ కాకపోతే మ్యాక్సిమం అయిపోతారు. 400 ప్రొఫైల్స్ నుంచి వాళ్ళకి ఒక 2 openings 3 openings వాళ్ళు సెలెక్ట్ అయిపోతుంటారు. ఇన్ కేసు కాకపోతే అప్పుడు రిమైనింగ్ ప్రొఫైల్స్ని మళ్ళీ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయటం, స్క్రీనింగ్ చేయటం, షెడ్యూల్ చేయటం ఇలా జరుగుతుంది. ఫస్ట్ 400 ఎవరైతే ఎర్లీగా అప్లై చేస్తారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది షార్ట్ లిస్ట్ అవ్వడానికి. బట్ ఎవరైతే 400 అప్లికేషన్ తర్వాత అప్లై చేస్తుంటారో వాళ్ళకి కొంత అవకాశం తక్కువ ఉంటుంది ఏది మీకు షార్ట్ లిస్ట్ అవ్వడానికి అండ్ మీకు కాల్స్ రావడానికి, రెస్పాన్స్ రావడానికి కంపెనీస్ నుండి. సో మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా లైక్ చేయండి. అండ్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు యూస్ఫుల్ వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.